గుడ్లగూపలు ఎగురుతున్నప్పుడు ఎలాంటి శబ్దాలు చేయవు. చెట్లపై వాలినప్పుడు మాత్రమే అరుస్తాయి. గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు ప్రతి సెకనుకు 8,000 కొత్త కణాలతో వృద్ధి చెందుతూ ఉంటుంది. శిశువు పుట్టిన కొన్ని గంటలకే తల్లిని గుర్తుపడుతుంది. ఇక్కడ పక్షులను చూసుకుంటే 25 లక్షల జీతం. ఎక్కడంటే కొంతమంది మనకు మనుషులే లేని ప్రాంతానికి వెళ్ళిపోయి హాయిగా బ్రతకాలని ఉంది అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం బ్రిటిష్ వైల్డ్ లైఫ్ గ్రూప్లో ఒక ఉద్యోగం ఉంది. ప్రపంచంలోనే అత్యంత మారుమూల ద్వీపమైన గ్రాఫ్ ఐలాండ్లో పనిచేసేందుకు ఫీల్డ్ ఆఫీసర్ కావాలట. అయితే అక్కడ 7 మనుషులు, 80 లక్షల పక్షులే ఉంటాయి. అక్కడ చేయాల్సిన పని పక్షులను ట్రాకింగ్ చేస్తూ ఉండటమే. అక్కడ ఉండేందుకు ఇల్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చి ఏడాదికి 25 లక్షల జీతంతో పాటు 26 రోజులు సెలవిస్తారట. కానీ ఇక్కడ వాతావరణం సాధారణంగా ఉండదు. ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. అది కాక అక్కడ ఏమీ పండించకూడదు. కావలసిన ఆహారం అంతా సంవత్సరానికి ఒకసారి షిప్లో వస్తుంది. మీరు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయం తెలియజేయండి. నదుల్లో నాణాలు ఎందుకేస్తారు? పాతకాలంలో నాణాలు రాగితో చేసేవారు. ఇలా చేసిన రాగి నాణాలు నదిలోకి విసరడం వల్ల నదిలోని నీరు శుద్ధి చేయబడుతుంది. అప్పట్లో చాలా మంది నది నీటినే నేరుగా తాగేవారు కాబట్టి ఇది చాలా ఉపయోగపడేది. ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.